కౌశిక్ అనే 12 ఏళ్ల కుర్రవాడు సాధారణ బాలుడు కాదు. అతనికి పాత పుస్తకాలు, చరిత్ర చాలా ఇష్టం. స్కూల్ లైబ్రరీలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను అక్కడే పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం అతను హిస్టరీ బుక్లను చూస్తుండగా ఓ పాత బుక్ షెల్ఫ్ వెనుక నీళ్లు చిందించే వెలుగు కనిపించింది. ఆశ్చర్యంతో అతను షెల్ఫ్ని పక్కకు నెట్టి చూశాడు. ఓ రహస్య బాక్స్ కనిపించింది. అందులో ఒక వింతగా వెలిగే గడియారం ఉంది. ఆ గడియారం అతను చేతిలో పెట్టగానే సమయం ఆగిపోయింది. చుట్టూ ఉన్నవాళ్లంతా స్థిరంగా నిలిచిపోయారు. సడెన్గా బ్లూ లైట్ మెరిసింది. కౌశిక్ కనిపించకుండా పోయాడు. ఆయన మళ్లీ కన్నులు తెరిచినప్పుడు ఒక పాత వీధిలో ఉన్నాడు. కార్లు పాత స్టైల్లో ఉన్నాయి. మనుషులు వింతగా దుస్తులు ధరించారు. ఓ బోర్డుమీద 1920కి స్వాగతం అని ఉంది. అక్కడ ఒక్కసారిగా ఓ నల్ల గౌనులో ఉన్న లేడీ కనిపించింది. ఆమె పేరు జారా అని చెప్పింది. నువ్వు ఇప్పుడు టైమ్ ట్రావెలర్స్ సీక్రెట్ సమాఖ్యలో ఉన్నావు అంది ఆమె. ఆమె అతనిని ఓ రహస్య గుహలోకి తీసుకెళ్ళింది. అక్కడ అద్భుతమైన నగరముంది. గడియారాలు, గేర్లు, ఫ్యూచర్ టెక్నాలజీ. అక్కడి పిల్లలు సమురాయ్లు, అస్ట్రోనాట్లు, సైనికులా ఉన్నారు. వాళ్లు కూడా టైమ్ ట్రావెల్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. జారా కౌశిక్కి చెప్పింది, చరిత్రను కాపాడడం మన పని. నువ్వు ఎంపికయ్యావు. కౌశిక్ ప్రతిరోజూ ట్రైనింగ్ చేసేవాడు. టైం వాచ్తో సమయాన్ని ఎలా ఆపాలో, తిరిగి వెళ్లాలో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలో నేర్చుకున్నాడు. ఒకరోజు పెద్దవాళ్లు అతనిని పిలిచారు. భవిష్యత్తులో ఏదో పెద్ద ప్రమాదముంది. ఎవరైనా టైంను నాశనం చేస్తున్నాడు. నువ్వు 2150 సంవత్సరంకి వెళ్ళాలి అన్నారు. కౌశిక్ ఫ్యూచర్ సూట్లో టైం పోర్టల్లోకి అడుగుపెట్టాడు. అక్కడ ఫ్లయింగ్ కార్లు, టవర్లు, రోబోట్లు. కాని ఆకాశంలో గడియారాలు వేగంగా తిరుగుతున్నాయి. టైం అనేది అస్థిరంగా ఉంది. అక్కడే నిజం బయటపడింది. జారా వచ్చి పౌర్ణికంగా నవ్వింది. ఆమె ఫ్యూచర్ ఆర్మర్లో ఉంది. కౌశిక్, నేను చరిత్రను కాపాడే వాడిని కాదు. నన్ను టైం యొక్క రాణి కావాలి అంది ఆమె. అతనిని ఉపయోగించి చరిత్రను మార్చాలనుకుంది. ఆమెను ఆపేందుకు కౌశిక్ పోరాడాడు. టైం విరిగిపోతున్న స్థలంలో ఇద్దరూ ఘోరంగా పోరాడారు. కౌశిక్ టైం లూప్తో ఆమెను దాన్ని లోపల ట్రాప్ చేశాడు. లేకపోతే అది తప్పు అయింది. కౌశిక్ మళ్లీ లైబ్రరీలో మేల్కొన్నాడు. అన్నీ సాధారణంగా ఉన్నాయి. గడియారం మళ్లీ టిక్ టిక్ అంది. పిల్లలు బయట నవ్వుతున్నారు. అతను అద్దం దగ్గరకు వెళ్లాడు, తన ముఖాన్ని చూడటానికి. కాని అద్దంలో అతని ముఖం లేదు. జారా ముఖం ఉంది. ఆమె నవ్వుతోంది.